అధ్యాయం ఎన్నో వచనం వరకు అయింది? 11 అయిపోయింది. 12 నుండి చదువుదాం. ఆఖరి వరకు చదవండి, ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. ఒక పని చేయమని 12 నువ్వు చదువు, అందరు 13 చదువుతారు, 14, 15 అట్లా ఆల్టర్నేట్ గా చదువుకోండి. మొదలుపెట్టు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి యెషయా గ్రంథం అక్కడ మనం చదివాం 14వ వచనంలో. యెషయా ప్రవచించిన ప్రకారం అంటే 9వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు. 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయనను వేదన పొందిన దేశము మీద మప్పు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాడు. చూడండి, యెషయా 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం చేశాడు. యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే దీని గురించి ప్రవచించాడు, ఈ విధంగా జరగబోతుందని. సో యేసు ప్రభు వారి పరిచర్య, యేసు ప్రభు వారు, అందుకే నేను లాస్ట్ టైం చెప్పిన, ఆయన కూర్చుండడం కానీ, లేవడం కానీ, నిద్రపోవడం కానీ, అడుగు వేయడం కానీ, నివసించడం కానీ అన్ని కూడా లేఖనాలకు అనుసారంగా జరిగాయి. సో ఆల్రెడీ ఒక ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచనం నెరవేరాలి. ప్రవచనం నెరవేరాలి అంటే ఏం కావాలి? యేసుప్రభు అక్కడ ఉండకూడదు. యేసుప్రభు అక్కడ ఉండకూడదు అంటే యోహాను ఉండకూడదు. యోహాను ఎక్కడ ఉండాలి? చెరసాలలో ఉండాలి, జైల్లో ఉండాలి. అంటే ఎవరు అనుమతించారు జైల్లో పోవడానికి? దేవుడే అనుమతించాడు. దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఇప్పుడు గమనించవలసింది, ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము యూదులు, యూదా మతము, యెరూషలేము మందిరము, ఇవన్నీ కూడా ఒక మత ఛాందస్తమైనటువంటి సిస్టమ్ గా తయారైపోయింది. అంతా కూడా బాహ్యంగా ఉంది. ఆరాధన, బలులు అన్ని కూడా కేవలం నామకార్థంగానే ఉన్నాయి. ఏది కూడా హృదయంతో ఎవరు చేయటం లేదు. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనుకున్నాడు, బాబు ఇంకా నేను ఇక్కడ నాకు పరిశుద్ధ పట్టణం అని పేరుకు మాత్రమే పరిశుద్ధ పట్టణం, కానీ దాంట్లో పరిశుద్ధత లేదు. పరిశుద్ధ మందిరం అంటున్నారు కానీ పరిశుద్ధత లేదు. కాబట్టి నా ప్రణాళికను నేను మార్చి ఒక నూతనమైన సంకల్పంతో, నూతన నిబంధన, నూతన కార్యము నేను మొదలు పెట్టదలుచుకున్నాను. అందుకని నా కుమారుడిని పంపించినాను. ఇది నేను యెరూషలేము నుండి కాదు, ఎక్కడ? గలిలయ నుండి నేను మొదలు పెడతాను. నఫ్తాలి ప్రాంతం నుండి మొదలు పెడతాను. ఎందుకంటే ఈ గలిలయ ప్రాంతం అనేది అక్కడ యూదులు ప్లస్ అన్యులు నివసించేవాళ్ళు. ఈ యూదా మత ఛాందస్తులు అంతా ఏమనుకునే వాళ్ళంటే గలిలయ వాళ్ళంతా కూడా చెత్త, వాళ్ళు పనికిరాని వాళ్ళు, భయభక్తులు, వాళ్ళకు లేఖనాలు తెలియదు, వాళ్ళకి దేవుడు లేడు, ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితం జీవిస్తున్నారు అని ఈ యూదా మతస్థులు యెరూషలేములో ఉండేవాళ్ళు వాళ్ళ గురించి అనుకునేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ అనుమతించి అక్కడ నుండి పరిచర్య మొదలు పెట్టాడు. అంటే మళ్ళీ 1-2 వచనాల్లో ఇది ఉందా? చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచిరి అని 2వ వచనం చదువు. ఇక్కడ ఏమన్నదంటే చీకటిలో ఉన్నవారు, వారు చీకటిలో ఉన్నారు. రెండోది వచ్చి మరణ భయం అనేది వారి మీద ఉంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీరు చీకటిలో ఉన్నారు యెరూషలేములో వాళ్ళు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము వెలుగులో ఉన్నామని. ఇది ఎట్లున్నదంటే
ఒక గుడ్డోడు ఒక 4 గుడ్డోళ్ళు పోయారట. వాళ్ళకి దొరకక ఏం దొరికిందంట? ఒక ఏనుగు దొరికిందంట. మొదటి గుడ్డోనికి తొండం దొరికింది. వాడు తొండంని పట్టుకొని ఏమనుకున్నాడంట? అది ఇట్లా ఇట్లా అవుతా ఉంది కాబట్టి అది ఏదో ఊగులాడే వస్తువు అనుకున్నాడంట. ఇంకొకరికి కాలు పట్టుకున్నాడు. వాడేమనుకున్నాడు? ఇది స్తంభం అనుకున్నాడు. ఇంకోటి తోకను పట్టుకున్నాడు. వాడేమనుకున్నాడు? అది విసనకర్ర అనుకున్నాడు, ఎందుకంటే తోక ఇట్లా 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 అంటా ఉన్నాడు. ఇంకోటి దంతాన్ని పట్టుకున్నాడు, ఇదేదో వేలాడే వస్తువు అని అనుకున్నాడు. 4 గుడ్డోళ్ళు ఒకే ఏనుగుని పట్టుకున్నారు, కానీ వేరే వేరే అభిప్రాయాలు. సో గుడ్డోని ఇప్పుడు నేను చూస్తున్నా అనుకునే గుడ్డోడు అట్లా ఉంటుంది వాని అనుభవం. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు. ఈయన ఒకటి. రెండవది వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? మరణ భయం అనేది వాళ్ళకి చాలా ఉంది. వీళ్ళకి ఆ మరణ భయం లేదు, ఎందుకంటే మేము చచ్చిపోతే మేము పోతాం, మేము అబ్రహాం సంతానాన్ని గరుకున్నాం. కానీ వాళ్ళు యాక్చువల్గా నరకానికి వెళ్తున్నారు. సో అక్కడ ప్రభు ఏం చేశాడంటే తన పరిచర్య మొదలుపెట్టాడు. జెబూలూను 15 నుండి చదవండి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఇప్పుడు చూడండి, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఏ నది తీరమున చేశాడు? యోర్దాను. యేసు ప్రభు ఏ సముద్రం తీరమున సేవ మొదలు పెట్టాడు? ఏ సముద్రం తీరం? జెబూలూనా? 13 చదవండి. గలిలయ సముద్ర తీరమున ఆయన, అక్కడ ఆయన కూడా నీటి ఒడ్డున, ఇక్కడ ఈయన కూడా నీటి దగ్గర సముద్రం, రెండే నీళ్ళే ఉన్నాయి. గమనించండి, యోర్దాను అది మరణ భూస్థాపితంలోకి సాక్ష్యంగా ఉంది. మనుషులు అక్కడికి వచ్చి మారు మనసు పోయింది, మరణించి భూస్థాపితం అయిపోయింది. మేము పాపంలో మేము మరణించిన మేము ఇప్పుడు మారు మనసు పొందినామని సాక్ష్యం ఇచ్చి వాళ్ళు బయటికి వస్తున్నారు. యెహోషువ కాలంలో యోర్దాను నది దాటినప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాళ్ళను అక్కడ ఏమంటారు ముంచేసి నీటిలోని కొన్ని 12 రాళ్ళని తీసుకొని అవతలి ఒడ్డుకు వెళ్ళారు. సో యోర్దాను నది మరణానికి సాదృశ్యంగా ఉంది, మరణ భూస్థాపితముకు సాదృశ్యంగా ఉంది. సో ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ మరణము భూస్థాపితముకు సాదృశ్యముగా ఉండే పరిచర్య చేశాడు. ఇక్కడ యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీరమున చేశాడు. గలిలయ సముద్రము సాతాను చేత కబంధ హస్తాలలో ఉండే లోకానికి సాదృశ్యం, దుష్ట శక్తుల ఆధీనంలో ఉండే లోకానికి సాదృశ్యం. అందుకే వాళ్ళు చీకటిలో ఉన్నవారు, వారు మరణ భయంలో ఉన్నవారు. వారికి దేవుడు మొట్టమొదటి యేసు ప్రభు ఏం చేశాడు? పరిచర్య మొదలు పెట్టాడు. సరే, నేను ఇంకొక విషయం మనం చెప్పబడాలి ఏంటి అంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, చాలు. ఎవరు వచ్చి అడిగినారు? యోహాను శిష్యులు వచ్చి అడిగారు. ఎవరిని అడిగారు? యేసు ప్రభు వారిని అడిగారు. ఓకే, ఇప్పుడు లూకా సువార్త, మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు, వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు,
దీనికి హేతువేమని ఆయనను అడుగగా. ఓకే, ఇక్కడ కూడా అదే ఉంది. ఇప్పుడు యోహాను సువార్త చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చిదివో, ఇదిగో ఆయన బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. సరే, 4 పోర్షన్స్ చదివారు కదా, చదివారా అందరూ? బాగా చదివారా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఓకే, కంప్లైంట్ చేస్తున్నారు, కరెక్ట్. ఇంకా అమూల్యనా, ఏం పేరు నీ పేరు? అమ్ము. ఇదే ఏమి అడగడంలో ఉద్దేశం ఏంటి? ఎప్పుడు అడుగుతారు? మేము ఇట్లా చేస్తున్నాం, నువ్వు ఎందుకు చేయడం లేదంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళలో ఏదో డిస్సాటిస్ఫాక్షన్, సంతృప్తి లేదు, ఏదో కొరత ఉంది, అందుకే వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. సహించడం లేదు. ఇప్పుడు 2 చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి పెన్సిల్ ఇచ్చారు, ఇద్దరికి కూడా పేపర్ ఇచ్చారు, రాసుకోండి అన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి ఒక అమ్మాయి వచ్చి ఏమంటుంది, అమ్మాయి అంకుల్ చూడండి, అమ్మాయి అంతా కూడా పేపర్ అంతా గీకేస్తా ఉంది. మీరు పేపర్ ఇచ్చారు, పెన్సిల్ ఇచ్చారు, మీరు ఏమన్నా చేసుకోండి అన్నారు. ఒకరు వచ్చి ఇంకోటి మీద కంప్లైంట్ చేస్తున్నారంటే ఆమె చేసేది, ఆ బిడ్డ చేసేది వీళ్ళకు నచ్చలేదు, అంతే కదండి. ఓకే, సో వీరు యేసు ప్రభు యొక్క శిష్యులు ఉపవాసం ఉండకుండా ఉండడము వేరే పరిసయ్యులకు కానీ లేకపోతే యోహాన్ బాప్తిసం ఇచ్చే యోహాన్ శిష్యులకు నచ్చలేదు. ఎప్పుడైతే నచ్చలేదో ఏమొస్తుంది? ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది. అంటే అంతేకాకుండా ఏమన్నారు, నువ్వు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చినావో ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? అనేకులు అక్కడ పోతున్నారు, ఆయన బోధ చేస్తున్నాడు, బాప్తిసం ఇస్తున్నాడు అని వచ్చి ఈయనకు కంప్లైంట్. ఇదేం సూచిస్తుంది? ఏమర్థమవుతుంది దీన్ని బట్టి మనకు? నేరారోపణ. తర్వాత అది వాళ్ళు చేస్తుంది. అర్థమైందా? సమజమే అంటిస్తున్నారు మెల్లగా వచ్చి. అదే నువ్వేమో సాక్ష్యం ఇస్తున్నా, ఆయనేమో అట్లా చేస్తుంది, అగ్గికి ఆద్యం పోసినట్టు పోస్తుంది. సో ఇదంతా మనము చదివితే మనకేమర్థమవుతుంది? యోహాను శిష్యులకు యేసు ప్రభు శిష్యులు అంటే పడేది కాదు. ఇప్పుడు ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యోహాను ఎవరు పరిచర్య చేస్తున్నాడు? పరలోక రాజ్య పరిచర్య చేస్తున్నాడు. యేసు ప్రభు పరలోక రాజ్య పరిచర్య చేస్తున్నాడు. ఇద్దరు కూడా పరలోక రాజ్య పరిచర్య చేస్తున్నారు, ఇద్దరు కూడా దేవుని చేత పంపబడినవారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ నిలబడుతుందా? నిలబడదు. పరిచర్య దెబ్బతింటుంది. సో పరిచర్య దెబ్బతినకూడదంటే ఏం కావాలి? ఏం కావాలండి?
గట్టిగా చెప్పమ్మాయి. ఐక్యత ఐక్యత రావడం లేదే. కాబట్టి ఏం చేయాలి? ఎవరో ఒకరు ఉండకూడదు. ఒక డ్రాప్ కావాలా? కరెక్టే. ఒక డ్రాప్ కావాలంటే నేను డ్రాప్ అయ్యేటట్టు లేరు కదా వాళ్ళు. సో డ్రాప్ చేయాలి జబర్దస్త్. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే యోహానును చెరసాల్లోకి పంపించాడు. ఎందుకంటే యేసు ప్రభువుని పంపించలేదు. ఎందుకంటే యేసు ప్రభు వలన విమోచన కార్యం జరగాలి కదా, పాప ప్రాయశ్చిత్త బలి జరగాలి. అందుకే యోహాను పంపించాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుని యొక్క అనుమతి లేకుండా విశ్వాసుల జీవితంలో ఏమీ జరగదు. కాలికి దెబ్బ తగిలినా కూడా దేవుని యొక్క అనుమతి ఉండాలి. ఇక ఆ పిల్లడు మొన్న పడ్డాడు కింద. ఇప్పుడు మనం అడిగామనుకోండి, ఏం కుమారి గారు ఎలా పడ్డాడు మీ మనవడు? అంతా చెప్తుంది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది. కానీ దీని వెనక దేవుని యొక్క అనుమతి ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ చేతిలో నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీకు నీ కాలికి దెబ్బ తగలకుండా చూసుకుంటారు. కానీ నీకు దెబ్బ తగిలిందంటే వాళ్ళు ఎత్తుకోలేదా? దేవుడు అనుమతించాడు, ఒక ఉద్దేశంతో అనుమతించాడు. ఆ ఉద్దేశం నెరవేరాలి. ఒకవేళ దేవుడు ఆ విధంగా ఒకదాని మీద ఒకటి అలౌ చేస్తున్నా మనం మాత్రం ఆ ఉద్దేశానికి అనుగుణంగా లేకపోతే ఏమైంది? యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను విషయంలో లేకుండా చేసేస్తుంది, డ్రాప్ అయిపోతాడు. దివ్యానికి డ్రాప్, అక్కడికి కిందికే డ్రాప్ అయిపోతాం. సో ఆ పరిస్థితిని మనము తెచ్చుకోకూడదు. దేవుడు అనుమతించిన ఆ పరిస్థితిని మనం ప్రభా ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని గ్రహించి ప్రభు దగ్గర మనం దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి మనము ముందుకు అంటే ప్రభుకి ఏకీభవించాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవమ్మా, మత్తయి సువార్త. దేశంలో నఫ్తాలి దేశంలో యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుచు గలిలయకు చీకటిగా కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగెను. 16 చదివాము కదా. సరే, అంటే 17వ వచనం కూడా మనం 17 మనం చదివాము. ఆ సమయం నుండి, ఏ సమయం నుండి? ఏ సమయం నుండి? తెలుగులో ఆ సమయం అని ఉందా? అప్పటి నుండి. సో ఎప్పటి నుండి? పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు? రాజ్యం సమీపించి ఉన్నది కనుక వారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇప్పుడు మొదలు పెట్టాడు. సీన్ అందరికి అర్థమైంది కదా? సీన్ అందరికి అర్థమైందా? ఇప్పుడు 18వ వచనం చదువు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయటం చూచెను. వారు జాలరులు. సరే, ఇప్పుడు యేసు ప్రభువును ఏమిటిగా పరిచయం చేశాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను రాజుగా పరిచయం చేశాడు. అంటే పరలోక రాజు, పరలోక రాజ్యం యొక్క పరిచర్య మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన వెంటనే మనం చదివిన దాన్ని బట్టి అట్లా అర్థమవుతుంది. అక్కడ ఏం చేశాడు ఆయన? 18వ వచనం ప్రకారము ఏమండి?
పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అమ్మా 20 వరకు చదువుతావా? యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గమనించండి, యేసు ప్రభు వారు మరి మనం 4వ అధ్యాయంలో చూసాము, పరిచర్య మొదలు పెట్టిన వెంటనే అక్కడ జాలర్లు ఉన్నారు, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళను పిలిచాడు. వాళ్ళు వెంటనే ఏం చేశారంట? వదిలిపెట్టి వచ్చారు. ఇది నమ్మబుద్ధి అవుతుందా? ఈ కాలంలో చిన్న పిల్లలే. ఏం పేరు ఈ పాప పేరు? చిన్న పాప పేరు తెలీదా? కొండమా ఏం పేరు? నీ మన్మరాల పేరు ఏంటి? చిన్న మన్మరాల పేరు సరే. ఎంత వయసు? సరైకు 3. పెద్ద ఆమెకి మరి నీకు కనిపించరే? మీ ఆయన కూడా కనిపించరు. ఆయనకి ఎంత 60? 30 లాగా కనిపిస్తాడు. సరే, చిన్న పిల్లల్ని సహితము మనం ఇంట్లో ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు రా అంటే వెంటనే వస్తారా? రారు. చిన్న పిల్లలు, ఏం తెలియని చిన్న పిల్లలే పోకపోతే అన్ని తెలిసిన పెద్దవాళ్ళు మనం వెంబడించు అంటే ఆడ పడేసి వెళ్ళిపోయారా? అవుతుంది. तुमको बुलाए तो चले जाते हैं ऐसे. యేసు ప్రభు అంటాడు, దివ్యరా అంటాడు. సో సురేష్ కంపెనీ ఏమది? ఏం పేరు మీ కంపెనీ పేరు? ఓపాస్ని వదిలేసేసి, కంప్యూటర్ వదిలేసి, మొబైల్ వదిలేసి వెంటనే టక్క పర్సు గిర్స్ కూడా వదిలేసి వెంటనే వాళ్ళు వలలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. చేస్తావా? చేయవు కదా. మరి వాళ్ళు ఎందుకు చేశారు? అంటే యేసుప్రభు ఏమన్నా ఇట్లా మంత్రం వదినాడా? తెలియని మనిషి నన్ను వెంబడించండి అంటే వెళ్ళిపోతారా? ఇక్కడ ఒక లింక్ ఉంది, ఒక మర్మం ఉంది, ఒక సీక్రెట్ ఉంది. చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు మెల్లిగా చదవాలి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. చదివావా? 40 వరకు? ఎంతవరకు చెప్పాను నేను? 40 వరకు చదివా. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇంకొకడు ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, చదువు 42 వరకు. యేసు వద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఇప్పుడు గమనించండి, ఇక్కడ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, యేసు ప్రభు వారు పరిచర్య మొదలు పెట్టినప్పుడు
ఇద్దరిని అక్కడ శిష్యులను పిలిచాడని మనం విన్నాం కదా. పరిచర్య మొదలు పెట్టక ముందు ఆయన యేసుప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అంతకుముందు అదే అంతకుముందు అరణ్యంలో 40 దినాలు 40 రాత్రులు ఆయన శోధించుకుంటారు. ఇక్కడ యాక్చువల్లీ సీక్వెన్స్ ఏంటి అంటే, అందుకే ఎప్పుడు వాక్యము మనం ఒక దగ్గర నుండి చదువుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయమును యోహాను సువార్త 1వ అధ్యాయం 2 కూడా కలిపి చదవాలి. సీక్వెన్స్ ఏంటి అంటే, యేసు ప్రభు వారు బాగా వినండి, మరి మీకు ఎవరు చెప్పారు లేవు, మీకు అర్థం కూడా కాదు లేదు. యేసు ప్రభు వారు బాప్తిసము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి దిగి వచ్చినప్పుడు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు ఉన్నారు. దాంట్లో యోహాను ఇంకా ఆంద్రేయ ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో చదివింది, యోహాను సువార్త 1వ అధ్యాయము ఎక్కడి నుండి 35 నుండి చదివావా? 35 నుండి 42 వరకు చదివావు కదా, అది మళ్ళీ ఒకసారి చదువు. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరిలో నిల్చుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. చూడండి, యాక్చువల్లీ తర్వాత మనం చదివితే తెలుస్తుంది, వాళ్ళ పేర్లు చెప్పబడ్డాయి. ఆంద్రేయ. సో వీళ్ళంతా ఆంద్రేయ యేసు శిష్యులు కాదు. మొదటి ఎవరు శిష్యులు? బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు. సో బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు ఆయన దగ్గర ఉన్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనేవాళ్ళకి ఏమైపోయింది, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. యోహాను ఆంద్రేయ బాప్తిసం ఇచ్చి యోహానుకు గుడ్ బై చెప్పి యేసుని వెంబడించడం మొదలు పెట్టారు. తర్వాత యేసుప్రభుడు, ఎందుకని మీరు నా వెనక వస్తున్నారు? అప్పుడు వాళ్ళు అన్నారు, మేము మీతో కూడా. సో ఆయనతో వెళ్ళి వాళ్ళు ఆ రాత్రి అంతా ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళతో ఆయన మాట్లాడాడు. ఆ రాత్రి వాళ్ళతోటి వారిని దర్శించాడు. ఆ రాత్రి వాళ్ళు మారు మనసు పొందారు. తర్వాత వాళ్ళు తమ సహోదరులను తీసుకొని వచ్చారు. ఈ నలుగురు కూడా మారు మనసు పొందినవాళ్ళు, మొట్టమొదటి శిష్యులు మారు మనసు పొందినవాళ్ళు. కానీ ఇది అయిన వెంటనే ఆ రాత్రంతా అయింది కదా. ఈ రాత్రంతా అయిన తర్వాత యేసు ప్రభు వారు 40 దినాలు 40 రాత్రులు గారు. ఎందుకు? అరణ్యంలోకి శోధనలోకి తీసుకుపోయినప్పుడు ఈ 40 దినాలు 40 రాత్రులు వీళ్ళకు యేసు ప్రభు వీళ్ళ వెంట లేరు కాబట్టి వీళ్ళు ఏం చేసినారు? తిరిగి చేపలు పట్టుకోవడానికి వాళ్ళు తిరిగి తమ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినారంటే దేనికోసం వెళ్ళారు? చేపలు పట్టుకోవడానికి జీవనము కోసము. జీవన సంబంధమైనటువంటి శోధనకు లోబడి దేవుని గొర్రె పిల్లను విడిచిపెట్టి తిరిగి తమ యొక్క పాత విధానంకి వెళ్ళిపోయారు. 40 దినాల తర్వాత శోధనలు జయించిన తర్వాత యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత వీళ్ళని చూసి ఏమన్నాడు? రండి, టైం అయింది ఇంకా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరినైతే యేసు ప్రభు దర్శిస్తాడో, ఎవరినైతే యేసు ప్రభు రక్షిస్తాడో, తన విలువైన రక్తం పెట్టి విమోచిస్తాడో వారిని ఎన్నటికీ కూడా విలువడు. కీర్తన 32 అనుకుంటాను, నాకు జ్ఞాపకం లేదు. కీర్తనకాడు అంటాడు, నేను మరణం యొక్క ద్వారం యొద్దకు వెళ్ళి ఉంటిని అని. లేదా నాకు 30వ అధ్యాయం 3వ వచనం. యెహోవా
పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చూడు ఏమన్నాడు, నేను పాతాళంలోనికి పోకుండా నా ప్రాణమును నీవు లేవనెత్తినావు. అయ్యా నేను పాతాళం పరిస్థితికి వచ్చేసినాను. తర్వాత గోతిలోనికి పోకుండా అంటే ఇంకా గోతిలోకి పోకుండా అంటే అర్థం ఏంటి? అదే అంటే అర్థం అంటే నేను గోతిలోకి వచ్చేసింది, దగ్గరికి అక్కడి వరకు వచ్చేసినది. మరణావస్థలోకి నేను వచ్చేసి, కానీ నీవు నన్ను సహోదరి బాగా జ్ఞాపకం, నీవు రక్షింపబడి దేవుని యొక్క ప్రణాళికను విడిచిపెట్టిపోయింది. జీవనం కోసము నీవు దేవునిని విడిచిపెడితే ఆ స్థితికి వస్తాం. ఆ స్థితి వచ్చినప్పుడు అవకాశం ఉండి మరో మనసు పొందితే సరిపోయింది, కానీ ఒకవేళ అవకాశం లేకపోతే కీర్తనగాడుకు అవకాశం ఉంది కాబట్టి ఏమన్నాడు, మరణపు టూరులో నేను మొర్రపెట్టగా నీ పరిశుద్ధ ఆలయం నుండి నీవు వింటివి. అదే మనకి జరుగుతుంది. కొన్నిసార్లు కొంతమంది దౌర్భాగ్యమైన స్థితిలోకి పోయినప్పుడు, సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని వాళ్ళని బయటికి తీసుకుంది. ఆ గోతిలోకి పోయే వరకు దయచేసి వెయిట్ చేయకండి. పాతాళంలో పోయే అనుభవంలోకి దయచేసి వెళ్ళకండి. జీవనం కదా అని వీళ్ళని వెళ్ళిపోయారు చేపలు పట్టుకోవడానికి. కానీ ప్రభు పేతురు గమనించి 3 సార్లు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. చెడ్డ మాటలు తిట్టినాడు యేసుప్రభుని. అమ్మ అన్నాడు, అక్క అన్నాడో మనకు తెలియదు. అంత చెడ్డ మాటలు మాట్లాడాడు. అయినప్పటికీ కూడా యేసుప్రభు ఆయనను తను విమోచించిన వాడు. దేవునికి ఇవ్వవలసిన ఇది గమనించాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అనుకుంటాను, 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నవి. దేని గురించి చెప్పబడిందండి? ఇది దేని గురించి చెప్పబడింది? నూతన యెరూషలేము పట్టణము, దానికి పునాది రాళ్ళు. ఆ పునాది రాళ్ళు ఎన్నున్నాయి? 12. ఒక్కొక్క పునాది రాళ్ళ మీద ఒక్కొక్క పేరు, అపొస్తలుని పేరు రాయబడింది. మొట్టమొదటి 4 పేర్లు ఆ పునాది రాళ్ళ మీద ఉంది. ఒకవేళ మనం నూతన యెరూషలేము పోయినప్పుడు ప్రభా నాకు ఆ పునాది రాళ్ళని చూపి అంటే ప్రభువు చూపిస్తాడేమో. అక్కడ మీరు చూడొచ్చు, ఆంద్రేయ, సీమోను పేతురు, యోహాను, యాకోబు, ఈ విధంగా అందరి పేర్లు. మన పేర్లు కూడా దేవుడు రాశాడు జీవగ్రంథమందు. మరి ఆ జీవగ్రంథమందు రాయబడిన పేరు కుట్టివేయబడకుండా మనము కాపాడుకోవలసిన బాధ్యత మనది. 4 జీవన సంబంధమైన శోధనకు లోనయ్యి 40 దినాలు ప్రభువును విడిచిపెట్టి ఒక రాత్రంతా ప్రభువును గడిపి ఆయనను వ్యక్తిగతంగా అనుభవించిన వ్యక్తులు 4 వ్యక్తులు 40 దినాలు దూరం అయిపోయినారు. అయినా కూడా ప్రభువు విడిచిపెట్టలేదు. వారిని తిరిగి పిలిచాడు. అన్నాడు, మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తున్నాను. పెంతెకొస్తు దినమున పేతురు 3000 ఆత్మలను పట్టేశాడు. ప్రభు ఒక మాట చెప్తే, ఒక వాగ్దానం ఇస్తే అది నెరవేర్చి తీర్చిస్తాడు. అందుకే ఆయన అంటాడు, నా నోటి నుండి వచ్చి వెడలిన మాట తన కార్యం చేసుకొని అది తిరిగి వస్తుంది. ఎక్కడ లేట్ లేచినంలే, కొంచెం పడుకుందాంలే, ఆదివారం పోకపోతే ఏమైందిలే, ఏమీ కాదులే, గోతి వెయిట్ చేస్తుందిలే, పాతాళం ద్వారం తెరుస్తుందిలే. జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి ఇవ్వాలి జీవనాధారమైన ఆ శోధనలో పడితే దేవునికి మనం దూరం అయిపోతాం. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. సరే, నెక్స్ట్ 23 నుండి చదవమ్మా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంలో కూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు
గలిలయంతటా సంచరించెను. సరేనండి. 23 నుండి 25 వచనాలు చదివావా? 25 వరకు చదివి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. చూడండి, దీన్ని బట్టి మనకి ఏమర్థం అయిపోతుంది అంటే, యేసు ప్రభు గలిలయ ప్రాంతం అంతా తిరుగుతూ దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ వచ్చాడు. యూదుల సమాజ మందిరం అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కూడుకొని, ఇక్కడ వాళ్ళ ఆరాధనలు చేయరు, మందిరంలో మాత్రమే ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ వాళ్ళు లేఖనాలను చదువుతారు, బైబిల్ స్టడీ లాగా అనమాట. సహవాసం ఉంటుంది, సత్యాన్ని చదువుతారు, సత్యాన్ని వాళ్ళు ధ్యానిస్తారు. అది సమాజ మందిరం అన్నమాట. అక్కడ కూడా ఆయన పరలోక రాజ్యం సంబంధమైనటువంటి సువార్త ఆయన బోధిస్తూ వచ్చాడు. తర్వాత వీలైనంత వరకు ఏమంటారు, స్వస్థతలు చేస్తూ వచ్చాడు. వీలైనంత వరకు ప్రజలకు సూచక క్రియలు, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. సరే, దీన్ని బట్టి మనకేమైపోయి అర్థమవుతుందంటే, యేసు ప్రభు వారి పరిచర్యలో 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి పరిచర్యలో 4 ముఖ్యమైనవి ఉన్నాయి. అది ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, వీలైనంత వరకు దానిని అవలంబించుకోవాలి. వీలు కాకపోతే అది వేరే విషయం. కానీ సంఘంలో యేసు ప్రభు చేసేది మనము చేయాలి. మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే, ఊరూరు తిరుగుతున్నాడు. ఏం చేశాడు? ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత బోధ చేశాడు. తర్వాత స్వస్థత కార్యాలు చేశాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. ఈ 4 చేయాలి. అందుకే మనం చూస్తాము, చూడండి, లూకా సువార్త 24:47. తొందరగా అవుతా ముగించేస్తాను. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును, పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చూడండి, ఏం చేయమంటే ఆయన చేసిన దాంట్లో ఏంటుంటుంది? మారు మనసు, పాపక్షమ. ఈ ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సంఘము కూడా ఇది బోధించాలి. ఏం బోధించాలి? మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి చెప్పాలి. మీరు అనుకుంటే బ్రదర్ చాలా కటువుగా చెప్తారని, నేను కూడా మంచిగా చాక్లెట్ కోటెడ్ మెసేజెస్ మీకు ఇవ్వచ్చు, కానీ అది మీకు నష్టం కలుగజేస్తుంది. నేను దేవునికి లెక్క చెప్పుకోవాలి. షుగర్ పేషెంట్ పట్టుకొని, అరే షుగర్ పేషెంట్ ఎక్కడ బాధపడతాడో, లేకపోతే ఆ పేషెంట్ నా దగ్గరికి ఎక్కడ రాడో, ఆ పేషెంట్ రాకపోతే నాకు గిట్టుబాటు ఉండదు అని ఆలోచించే డాక్టర్ అయితే ఏమంటాడు? పర్లేదు బాబు, కొంచెం తిని ఏం కాదు అంటాడు. కానీ అది నిజంగా కన్సర్న్ ఉన్న డాక్టర్ అయితే ఏమంటాడు? నిజమైన డాక్టర్ అయితే ఏమంటాడు? అస్సలు ముట్టద్దు, కాకరకాయ తిను అంటాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఉంది, దానిని అన్వయించుకోవాలి. యేసు ప్రభు మారు మనసు గురించి, ఇవాళ ఎక్కడ చెప్తున్నారండి? మాక్సిమం ఏ చర్చిల్లో చెప్తున్నారు? పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఈ ఆశీర్వాదాన్ని విని ఏమైపోతుంది? నేను ఆశీర్వదింపబడినా అనుకుంటారు. మారు మనసు లేదు, ఏం లేదు. ఆఖరికి నరకానికి పోయే సమయంలో వాణ్ణి తిట్టుకుంటాడు, ఈడు కూడా. యేసు ప్రభు పాప క్షమాపణ గురించి, ఏమంటారు, తీర్పు గురించి, వీటన్నిటిని గురించి కూడా బోధించాడు. మనం కూడా చెప్పవలసిన బాధ్యత మనది. సో ఈ విధంగా మరి ప్రభు ఏ విధంగా ప్రయాణం చేశాడో, సంఘంలో బాధ్యత ఉన్న వ్యక్తులు మరియు ఆయనలాగా అటు ఇటు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉండాలి. సరే, ఇది ఒక ప్రక్క. ఇంకో ప్రక్క ఏంటి అంటే, యేసు ప్రభు వారు బోధ చేశాడు, మనం కూడా బోధ చేస్తున్నాం. మరి యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు చేశాడు, మరి మనం చేయాలి కదా. ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, గమనించండి.
ఈ యొక్క అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేసే హక్కు కేవలము ప్రభు అపోస్తులకు ఇచ్చాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ స్వస్థతలని వెంటబడి అద్భుతాలను వెంటబడే వాళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మోసపోతున్నారు. కేవలము అపోస్తులకు మాత్రమే అది ఇవ్వబడింది, ఆ యొక్క వరము లేకపోతే హక్కు. పౌలు నీడ పడితే మనుషులు బాగైపోయేవారు. పౌలు ఏమంటారు, బట్టలను తాకి మనుషులు బాగైపోయేవారు. హ్యాండ్ కర్చీఫ్ తీసుకుపోయి మనుషులు బాగైపోయేవారు. కానీ పౌలు తను బాగు చేసుకోలేకపోయాడు. అపోస్తుల యుగం అయిపోయింది. ఆఖరి అపోస్తులుడు ఈయన ఏమంటారు, యోహాను భక్తుడు, యోహాను సువార్త రాసిన యోహాను భక్తుడు. అంటే మొట్టమొదట యేసు ప్రభువుని బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు కదా, దేవుని గొర్రెపిల్ల అంటే వెనక పరిగెత్తాడు. ఆ రాత్రి అంతా ఉన్నాడు. తన సహోదరుడైనటువంటి యాకోబుని తీసుకొని యేసు ప్రభువుకి పరిచయం చేశాడు. ఆఖరికి 93-94 సంవత్సరాలు జీవించి తను చనిపోయాడు. ఆయన ఆఖరి అపోస్తులుడు. ఏమండి? ప్రకటన గ్రంథం రాసిన అతను. ఆయన తర్వాత అపోస్తుల యుగము ముగిసిపోయింది. మరి ఇప్పుడు మీరు అనొచ్చు, స్వస్థత కార్యాలు జరగటం లేదా, చాలా మంది చేస్తున్నారు కదా అని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు ఒకసారి చదవమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏమంటున్నాడు యేసు ప్రభు? అరే, నీ నామమున యేసు ప్రభు నామం దయ్యాలు వెళ్ళగొట్టాం, యేసు ప్రభు నామం గొప్ప కార్యాలు చేసినాం, స్వస్థతలు చేసినాం, కొబ్బరి నూనె డబ్బాలు 10 రూపాయలు ఒకటి అమ్మినాం యేసు ప్రభు నామమున. హ్యాండ్ కర్చీఫ్లు అమ్మినాం. యేసు ప్రభు ఏమన్నాడు అన్నాడా? అక్రమము చేయి వారిలారా, క్రమము లేదు మీకు, మీరు దొంగలు, నా నామమును ఉపయోగించుకొని డబ్బులు చేసుకున్న వాళ్ళు మీరు, నా నామమును ఉపయోగించుకొని బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు మీరు, నా నామమును ఉపయోగించుకొని బెంజ్ కార్లు కొన్నోళ్ళు మీరు, నా నామమును ఉపయోగించుకొని బాడీ గార్డులు పెట్టుకున్న వాళ్ళు మీరు, నా నామమును ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు మీరు, అప్పుల పాలు చేసినారు విశ్వాసులంతా. మీరెవరో నేను అస్సలు ఎరగను. ఈ కాలంలో చాలా మంది ముందు బిరుదు పెట్టుకుంటారు, అపోస్తులుడు సో అండ్ సో, అపోస్తులుడు సో అండ్ సో. అపోస్తులుడు అనేవాడు లేనే లేడు. ఒకవేళ అవును, పంపబడిన వాడు అపోస్తులుడు కాబట్టి వెళ్ళి సంఘం తరపున ఏమంటారు సేవ చేసేవాడు అపోస్తులుడే, కానీ బిరుదు అంటూ లేదు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. చూసినవన్నీ నమ్మొద్దండి, విన్నవన్నీ కూడా నమ్మొద్దు. మరి అడిగితే స్వస్థతలు లేవా? దయ్యాలు వెలుగొట్టబడ్డవా? ఇంకా అద్భుతాలు జరగవా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవమని 12వ అధ్యాయం మెల్లిగా 4 నుండి 11 వరకు చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11వ వచనం వరకు మెల్లిగా చదవాలి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా
ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను 12 వరకు అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏమన్నాడండి? అలాగే ఒక్క శరీరముగా క్రీస్తు ఉన్నాడు. 4వ వచనం నుండి 11వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టము చొప్పున తనకిష్టం వచ్చిన రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవి ఇస్తాడు. ఇప్పుడు నేను ఎవరికైనా ఏమైనా ఇస్తున్నా అనుకోండి, నా దగ్గర పెన్సిళ్ళు ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి, రబ్బర్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. నేను ఒకరికి రబ్బర్ ఇవ్వచ్చు, ఒకరికి పెన్సిల్ ఇవ్వచ్చు, ఒకరికి పెన్ ఇవ్వచ్చు. అది నా ఇష్టం, ఇచ్చేవాడు నేను కాబట్టి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎరుగుతాడు కాబట్టి ఆ వ్యక్తికి తగినట్టుగా ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, 3వ వాడు కొంచెం వీక్. సో తల్లి ఏం చేస్తుంది, వానికి కొంచెం ఎక్స్ట్రా పోషణ, విటమిన్స్ ఉండేటివి, మినరల్స్ ఉండేటివి ఎక్కువ ఇస్తుంది. తల్లికి తెలిసి ఇది వీనికి అవసరమని. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఏమి అవసరమో అది ఇస్తాడు. ఆ వాటిని ఉపయోగించి పరిశుద్ధాత్మని యొక్క ఆజ్ఞ ప్రకారము ఎవరైతే ఒక శరీరముగా కార్యము చేస్తాడో అక్కడ జరుగుతాయి. అంటే సంఘము ద్వారా మాత్రమే ఇది సాధ్యం. దేవుడు సంఘానికి ఇచ్చిన, ఆనాడు తాను చేసినది ఈనాడు సంఘానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, సంఘం ఏమిటి? ఆయన యొక్క శరీరము. ఆయన శరీరము కాబట్టి తాను ఏదైతే చేశాడో ఇప్పుడు శరీరానికి అప్పచెప్పాడు. శరీరము ఫామ్ అయ్యే వరకు అపోస్తలులకు ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోండి. ప్రభు ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క కార్యము అపోస్తలులకు ఇచ్చాడు. ఎప్పటి వరకు? శరీరము ఫామ్ అయ్యేది స్థిరపడే వరకు. అర్థమైందా? ఎప్పుడు ఫామ్ అయింది శరీరము? పెంతెకోస్తు దినమున సంఘము అనేది మొదలైంది. ఇప్పుడు సంఘం బలపరచబడి వాక్యం ద్వారా స్థిరపరచబడుతూ ఉంటే ఆ సంఘానికి దేవుడిచ్చిన బాధ్యత. కాబట్టి సంఘములో ఏకీభవించి ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, అన్ని కూడా జరుగుతాయి. ఇది ఒక వ్యక్తి పరిచర్య కాదు దేవుని వాక్యం ప్రకారం. ఎవరైనా నేను అపోస్తులుని ఆడ హాల్లో ఏమి దీంట్లో పెడుతున్నా, నేను స్వస్థత చేస్తాను అంటే దయచేసి నమ్మొద్దు. మీ డబ్బు వేస్ట్, మీ టైం వేస్ట్. దేవుడు చేస్తాడు తన చిత్తం. ఏమండి ఒకటి చెప్పండి, యోహానును చెరసాలకు పంపించాడే, అంత క్రూరుడా దేవుడు? మళ్ళీ ప్రేమ కలిగిన వాడు కదా. తన ప్రణాళిక నెరవేరాలి, అడ్డులు తొలగిపోవాలి. అలాంటప్పుడు కొన్నిసార్లు దేవుడు కష్టతరమైనటువంటివి అనుమతిస్తాడు తన పిల్లల జీవితాలలో. అలా ఎవరైతే దానిని గౌరవంగా స్వీకరించి దాన్ని నిలబడి కట్టుబడి ఉంటారో వారిని ఆయన అంటాడు తన యొక్క రాజ్యంలో ఏమంటారు, వాళ్ళను మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలుగా దేవుడు పరిగణిస్తాడు. గాడ్ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ప్రెషియస్ స్టోన్స్. ఇక్కడ మనం తనకలాడతాం బంగారం గురించి. దేవుని రాజ్యంలో మనము, మీకు రూబీ ఎట్లా తయారవుతుంది తెలుసా?
ఒక మాణిక్యం ఎట్లా తయారవుతుంది తెలుసా? ఎంతమంది దగ్గర ఉంది రూబీస్? రూబీ ఉందా? అమ్మా, ఆయనకు పెట్టాలి. ఎట్లా తయారవుతుంది అది? ఒక విలువైన రాయి ఎట్లా తయారవుతుంది? ఎంత దాని విలువ ఎంత అండి సురేష్ గారు? తెలియదంట. ఎంత ఉంటుంది ధర? తెలీదు. విలువైన రాయి, దాని విలువ ఎట్లా? అది మొదట ఏంటో తెలుసా? డైమండ్. డైమండ్స్ ఉన్నాయి ఎవరి దగ్గర? మొట్టమొదటి డైమండ్ ఏంటి? బొగ్గు. డైమండ్ 2 లక్షల రూపాయలు ఇంత డైమండ్. అది ఒకప్పుడు ఏంటి? బొగ్గు. పల్లెటూర్లలో బాగా కొట్టి అది కూడా లేకపోతే అంటించిన తర్వాత బూడిదైపోతుంది. పనికిరాని బొగ్గు 2 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు డైమండ్ గా తయారవుతాం. ఎలా తయారైంది? ఒక విలువ కలిగిన రాయి ఏవి ఆ విధంగా ఎలా తయారైంది? ఒకప్పుడు అది విలువ లేకుండా రోడ్డు మీద పడి ఉన్న రాయి అది. అది ఎక్కడో భూమిలో పడిపోయి వర్షం వచ్చినప్పుడు తడిసిపోయి, ఎండ వచ్చినప్పుడు ఎండిపోయి, భూమిలో వేడి ఎక్కినప్పుడంతా వేడైపోయి సలసల మగలుగా బాగా మాడుతూ అన్ని ఒత్తిళ్లకు ఉండి 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 ఒక దినం దాన్ని తవ్వినప్పుడు ఏమైపోతుంది? విలువైన రాయి బయటపడుతుంది. అదే ఒక సామాన్య రాయి విలువైన రాయిగా మారడానికి ఇంత ఒత్తిడిలో రావాల్సి వచ్చింది. నాకు ఒత్తిడి వద్దు బాబు అంటే, నేను ఇట్లనే ఉంటానండి, రోడ్డు మీద రాయిలాగా ఉంటా, కంకర. ఇల్లు కడతారు, వాడు పనికి వస్తే వాడతాడు, లేకపోతే పడేస్తాడు. అలాంటి రాయిగా ఉంటాను. నేను బతుకున్నంత వరకు నాకు నొప్పి కలగకూడదు, నాకు బాధ కలగకూడదు, నాకు ఏమంటారు ప్రెషర్స్ ఉండకూడదు అంటే విలువైన రాయిగా నీవు మారలేవు. కాబట్టి అనేకమైనటువంటి శోధన. అపోస్తుల కార్యములు 14:22 చదవండి, ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 14:22. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అదేనండి. కాబట్టి ప్రభు యొక్క పిలుపు అందుకున్న మనము జీవనమైన దాని గురించి కాదండి మనం పాట పడవలసింది. దేని గురించి పాట పడాలి? దేవుని యొక్క రాజ్యం. మా అమ్మ నిన్ను అంటా ఉంది, నిన్ను వచ్చింది మా ఇంటికి, దేవుడు ఎందుకు నాకు ఆయుష్ ఇచ్చినాడు, ఇంకా ఏమి సేవ చేయాలని. నేనన్నా 94 ఏళ్ళకి నువ్వు ఇంకేం సేవ చేస్తావు అమ్మా? ఊరికే ఒక మూల కూర్చొని ప్రార్థన చేయ, అదే నువ్వు చేయవలసిన సేవ. అంటే ఒక ఆశ, ప్రభు గురించి నేనేం చేయాలి, ప్రభు గురించి నేనేం చేయాలి. దేవుడు నిన్ను తినొద్దు అని అనలేదు, ఉపవాసం ఉండమని చెప్పలేదు, కానీ ప్రాధాన్యత ఆయన రాజ్యం నీకు ఇవ్వండి. అది ఇస్తే అప్పుడే కదా మనకు ఆ స్థానం ఉండేది. ఇప్పుడు మన మధ్యకు ఏమనుకుందాం, ఎవరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పండి. ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయ్యా, విఐపి ఎవరైనా విఐపి పేరు చెప్పండి. ట్రంప్ గారా? రేవంత్ పోయిపోయి వాడేది సరేలే, రేవంత్ రెడ్డి వచ్చాడు ఇక్కడికి. ఎవరైనా కానీ నేను ఆ మూలను కూర్చొని ఉంటాను అని అనుకుంటారా, లేకపోతే ఆయన పక్క పక్కన ఉంటారు? ఫోటో తీసుకుంటాడు రేవంత్ రెడ్డి తోటి అంటే ఎక్కడ పోయి నిలబడతావు నువ్వు? ఎక్కడన్నా దూరం నిలబడవచ్చు కదా వెనక.
మళ్ళీ ఇవాళ ఉండి రేపు గుట్టుకుమంటాడు, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, ఎప్పుడు చనిపోతాడో మనిషి ఆయన. అలాంటి మనిషికి నీవు అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తూ ఆయనతోటి నేను ఫోటో తీసుకోవాలన్నప్పుడు, నిత్యత్వానికి మహిమలో దేవుని రాజ్యముతో ఆయన ప్రక్కన కూర్చొని నేను రాజ్యం ఏలుతాను అన్న ఇది లేదా, ఆసక్తి లేదా? ఏమా ఉండాలనా లేదా? ఉండాలి. అలా ఉంటే మనం ఏం చేస్తాము, ఏం వదిలేస్తాము? వాళ్ళ శిష్యులు ఏం వదిలేశారు? వాళ్ళ జీవనాన్ని వదిలేశారు. జీవనానికి ఆధారం వల. నాకు తిండి ముఖ్యం కాదు, నాకు బట్ట ముఖ్యం కాదు, ప్రభువుని వెంబడించడమే నాకు ముఖ్యం. అలా చేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, పిల్లవాడు పుట్టిన వెంటనే వీడు ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కావాలా, ఒక హార్డ్వేర్ కావాలా. చాలా తక్కువ మంది మాత్రం దేవుని సేవకుడు కావాలని ఎప్పుడు కూడా అనుకోరు. మొన్న ఇమ్ము పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నారు, వీడిని ఇది చేయాలా, అది చేయాలి. నేను మాత్రం మనసులో అనుకున్న, ప్రభా వీడు సేవకుని చెయ్యి, కనీసం ఒక్క ఆత్మ వీని ద్వారా రక్షింపబడితే అది చాలు. ఒక ఆత్మ నరకానికి పోకుండా కాపాడబడితే అంత చాలు. ఆ విధంగా చెయ్యి. అది మనకు దేవుడిచ్చిన సేవ, అది దేవుడిచ్చిన బాధ్యత. దీని ద్వారా, ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకునేది అదే. ప్రభు చిత్తమైతే 5వ అధ్యాయం మనం కంటిన్యూ చేద్దాం.